సారంగపురం మండలంలో పాడి పరిశ్రమను పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సారంగపురం మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడుతున్నటువంటి రైతాంగాన్ని ప్రోత్సహించాలని భావనతో 2 లక్షల వరకు రుణమాఫీ కానీ, రైతు భరోసా పంటకు 6,000 రూపాయలు సమకూర్చడం కానీ, సన్నరక వరి ధాన్యాన్ని ప్రోత్సహించడానికి మద్దతు ధర కల్పనతో పాటు ప్రతి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ కల్పించడం, ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా రైతాంగానికి వ్యవసాయానికి తోడు పాడి పరిశ్రమ ప్రధానమని చెప్పక తప్పదని అన్నారు. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడినటువంటి రైతాంగాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక భావనతోని ఇవాళ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా పంటకు 6,000 రూపాయలు పెట్టుబడి సమకూర్చడమే కానివ్వండి, ఇప్పుడు సన్న రకం వరి ధాన్యాన్ని ప్రోత్సహించడానికి ఏదైతుందో మద్దతు ధర కల్పనతో పాటుగా ప్రతి క్వింటల్కు 500 రూపాయలు బోనస్ కల్పించటం, ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా రైతాంగానికి వ్యవసాయానికి తోడు వీళ్ళ పాడి పరిశ్రమ అనేది ప్రధానం అని చెప్పక తప్పదంటుంది. ఇప్పుడు పాడి పరిశ్రమ ప్రోత్సహించడానికి ఇప్పుడు గతంలో విజయ డైరీ మన దగ్గర, ఇప్పుడు తదుపరి కాలంలో విజయ డైరీని ఏదైతుందో ఈ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు చేపట్టబడడం జరిగింది. కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు చేపట్టడం జరిగింది. వాస్తవంగా గత ప్రభుత్వం ఈ పాడి పరిశ్రమను ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి లీటర్పై 4 రూపాయలు ఇన్సెంటివ్ ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పని పేర్కొన్నప్పటికీ సరే లాస్ట్ 1 టర్మ్ వాళ్ళు అమలు చేయలేకపోయారు. అంతకుముందు ఇచ్చిన లాస్ట్ 1 టర్మ్ ఏదైతే ఉందో అమలు చేయలేకపోయారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఆశించిన ఏదైతే ప్రతి లీటర్పై ప్రోత్సాహం పొందలేకపోవటానికి తోడు ఇప్పుడు ఈ పాల సేకరణ ధర కూడా ఇప్పుడు గతంలో 46 రూపాయలు ఉన్నటువంటి ఒక ఆవు పాలు అది వాళ్ళు 35 చేసి ప్రతి లీటర్ పై సేకరణ ధర తగ్గిపోయింది. అదే మన ఈ ఆవు పాలే కానీ గేదె పాలే కానీ ఫీడ్ కాస్ట్ ఏదైతుందో దాదాపు రెట్టింపైంది. ఫీడ్ కాస్ట్ పెరిగిపోయింది. ఫీడ్ కాస్ట్ పెరుగుదలకు అనుగుణంగా ప్రొక్యూర్మెంట్ ప్రైస్ కూడా పెరుగుతుందని చెప్పి భావిస్తాం మనం. ఇక్కడ ఏమీ రివర్స్ అయింది. ఇప్పుడు ఫీడ్ కాస్ట్ ఏమో పెరిగింది, రెట్టింపైంది. ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఏదైతుందో దాదాపు 10-11 రూపాయలు తగ్గిపోయింది. అంటే దీనికి అంతటి కారణం ఏంటంటే మనకి ఇతర రాష్ట్రాల నుండి పాలు ఇబ్బడి ముబ్బడిగా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అది మెయిన్ రీజన్.
ఇతర రాష్ట్రాల నుండి ఏదైతే ఉందో ఇప్పుడు గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, ఇతర రాష్ట్రాల నుండి ఏదైతే ఉందో పాలు అంటే ఇక్కడ మన ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ ప్రైస్ 35 రూపాయలు అనుకుంటున్నాం కదా, వాళ్ళు ఇంతకంటే తక్కువకు సరఫరా చేస్తారు. అంటే ఇది వాళ్ళకి ఎట్లా సాధ్యమవుతుందనేది కూడా ఆలోచించేదొక విషయం. ఉత్పత్తి వ్యయం అనేది ఏదైతుందో మనకి ఎంత అవుతుందో వాళ్ళకు కూడా అంత కావాలి. ఉత్పత్తి వ్యయం అనేది ఎంత అవుతుందో మనకి ఎంత అవుతుందో వాళ్ళకు కూడా అంత కావాలి. ఏమన్నా 10% డిఫరెన్స్ ఉంటుంది కావచ్చు. వాళ్ళు ఇంకా రవాణా ఛార్జ్ అదనంగా అవుతుంది, వాళ్ళకు రవాణా ఛార్జ్ అదనంగా అవుతుంది. వాళ్ళు రవాణా ఛార్జ్ అదనంగా కాంగా కూడా మన ప్రొక్యూర్మెంట్ ప్రైస్ కంటే తక్కువ వాళ్ళు సప్లై చేస్తున్నారు. దాంతో ఏదైతుందో ఇక్కడ ఈ విజయ డైరీ కానీ, మన కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ కానీ, అంటే రాష్ట్రంలో ఎవరే కానీ ఇక్కడ ధర పడగొట్టేస్తుంది. దీంతో ఏమైపోయింది, రైతులు పూర్తిగా నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. అంటే వాస్తవంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఈ తక్కువ ధరకు ఏదైతే లభింప చేయడం జరుగుతుందో డెఫినెట్లీ దేర్ మస్ట్ బి అడల్ట్రేషన్, కెమికల్ మిక్సింగ్. పాల నాణ్యత అనేది ఏదైతున్నదో మనకు క్రీమ్ టెస్టింగ్ ఉన్నది, కానీ ఏదైతున్నదో ఈ కెమికల్ మిక్సింగ్తోని ఇప్పుడు పాలు తయారు చేస్తుంది. మార్చి 2025 అంటే ఇది ఇక్కడ పాడి రైతుపై మనకు ఆర్థికంగా మనకు దెబ్బతీయడం, నష్టం కలిగించడమే కాకుండా ఆ విషతుల్యంతో వినియోగదారుడు కూడా అది దాని ప్రభావం పడేటువంటి ఒక అవకాశం ఉంది. అది వినియోగదారునిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నది. అందుకే నేను 2 అంశాలు పేర్కొంటున్నా. ఒకటి, మన పాడి రైతును ప్రోత్సహించడానికి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు కూడా మనం పేర్కొన్నాం. ప్రతి లీటర్ పై ఏదైతుందో 5 రూపాయల ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుందని చెప్పాలి. పాలపై మనం ఏదైతే ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పని పేర్కొనడం జరిగిందో ఆ ప్రోత్సాహం కల్పింప చేయడంతో పాటుగా ఇతర రాష్ట్రాల నుండి ఏదైతే మనకు సప్లై అయ్యేటువంటి యొక్క మిల్క్ నాణ్యత పరిశీలింప చేయటం, అడల్ట్రేషన్ అనేది అదుపు చేయకుండా ఏదైతున్నదో అది మన పాడి రైతులపై ప్రభావం చూపడమే కాకుండా వినియోగదారులపై దాని ప్రభావం, ఎందుకంటే చంటి పిల్లలు పాలు తాగుతారు. దాదాపు ఏదైతుందో ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ ఈస్ డిపెండింగ్ ఆన్ దిస్ మిల్క్ ప్యాకెట్. ఇప్పుడు మనది ఏదైతుందో గ్రామీణ ప్రాంతం అంతా లూజ్ మిల్క్ అమ్ముతారు. ఈ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏదైతే వాళ్ళు ప్యాకెట్ చేసిన కానీ ఇక్కడ కూడా ప్యాకెట్ 70% ప్యాకెట్. అదే అంటున్నానే, ఇప్పుడు ఆ మిల్క్ ప్యాకెట్ చేయబట్టి ఏదైతున్నదో అది ఆ విషతుల్యం కావడంతో దాని మీద పరీక్షలు లేకుండా పోయినాయి. వినియోగదారులు అందరిపై కూడా దాని ప్రభావం పడుతుంది. ఇది పాడి రైతులపై ప్రభావం చూపడమే కాకుండా వినియోగదారులపై కూడా ప్రభావం చూపేటువంటి ఒక ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏంటంటే, ఇప్పుడు పాడి రైతులను ప్రోత్సహించడం ఒక భాగం, వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఒక రైతాంగానికి ఏదైతుందో అందుబాటులో ఉండేది, చేయగలిగేది
పాడి పరిశ్రమ. ఆ పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి కొరకు ఏదైతుందో ఇన్సెంటివ్ ప్రోత్సాహకాలు కల్పింపు చేయటం ఒక విధంగా ప్రభుత్వం బాధ్యతగా భావించాలి. మన గతంలో కూడా చర్చించడం ఈ అంశంపై. ఇప్పుడు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నిర్లక్ష్యం చేసి ఏదైతుందో మనం ఏదైతే ఏ విధంగా రైతాంగానికి వరి ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా మీరు ప్రోత్సాహం కలిగిస్తున్నారు. ప్రత్యేకంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో వరి ధాన్యానికి మద్దతు ధరపై ప్రతి క్వింటల్కు అదనంగా 500 రూపాయలు ప్రోత్సాహకం బోనస్ కల్పిస్తున్నాం. ఈ పాడి రైతులకు కూడా ఏదైతున్నదో ప్రతి లీటర్పై 5 రూపాయలు ప్రోత్సాహం కల్పింప చేయటం ఒక భాగం. రెండోది ఏదైతుందో అత్యంత ప్రాధాన్యత ఇంపార్టెంట్ ఏదైతుందో ఈ ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేయబడేటువంటి మిల్క్ ఇంతవరకు ఏదైతుందో వాటి నాణ్యత పట్ల ఏ విధమైనటువంటి ఒక పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి దాఖలాలు లేవే.